ఆలోచించడంలో తప్పు లేదు, మీ ప్రొఫెషన్ అది. కానీ ఎప్పుడు ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు న్యాయం చేయండి, లేదా మా తరపున మా కేస్ టేకప్ చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు టేకప్ చేస్తే అది ఓకే. లేదు ఇప్పుడు కోడికత్తి సీన్ కేసు లాంటిది ఉంది, అతనికి అన్యాయం జరుగుతుందని అందరము ఫీల్ అయ్యాం. నేను ఫీల్ అయ్యా, జేడీ గారు ఫీల్ అయ్యారు, మీరు ఫీల్ అయ్యారు, మొత్తం ప్రపంచం ఫీల్ అయింది. కాబట్టి అది టేకప్ చేయడంలో తప్పులేదు. కానీ వాట్ ఈస్ దిస్, ఇది ఏంటి అనేది ఎవరికి అర్థం కానిది. వాళ్ళు అడిగారా మిమ్మల్ని, వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా అతని తరపున కేసు టేకప్ చేయమని? లేదు, ఎవరు అడిగారు? నేనే వెళ్ళి అడిగాను కదా, మీ కేసు టేకప్ నేను చేస్తాను, ₹1 ఆశించాను. ఆ కోడికత్తి గుల్కరాయ్ కేసు ఎలా వాదించాను సేమ్ ఆ విధంగా ఈ కేసు కూడా వాదించేసి అతనికి ఐబొమ్మ రవికే బయట తీస్తానన్న. దిస్ ఇస్ మై వర్షన్ ఇన్ దిస్ కేసులో. ఈ రోజు కూడా అదే వర్షన్ ఉంది. ఏమన్నారండి మరి వాళ్ళు? రవి ఏమన్నాడు? టేకప్ చేయమన్నాడా? వకాలత్ ఇచ్చాడా మీకు? లేదు, రవి ఈ కస్టడీ క్లోజ్ అయిన తర్వాత చెప్తున్నారు. రవి ఫ్రెండ్స్ నాకు ఏమంటారు కాంటాక్ట్లో వచ్చారు, ఇప్పుడే మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడారు. రవి ఫ్రెండ్స్ కాంటాక్ట్ అదే రేపు వెళ్ళి అతను జైల్లో ములాఖాత్ చేస్తారు. జైల్లో ములాఖాత్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేసిన తర్వాత మీరు రండి సార్ అన్నారు. ఇప్పుడే జస్ట్ సో వాళ్ళు అతనితో మాట్లాడిన తర్వాత మీకు వకాలత్ ఇవ్వడము ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు పోలీసులు పెట్టిన చట్టాలు సెక్షన్స్ కూడా స్టడీ చేసి ఉంటారు కదా, పోలీసులు సరైన సెక్షన్సే పెట్టారా లేకపోతే ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? లూప్ హోల్స్ కాదు, అది ఏమంటారు జైల్లో పెట్టే సెక్షన్స్ లేవు అవి. ఓకే, జైల్లో పెట్టే సెక్షన్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి అన్ని. ఓకే, అంటే ఇప్పుడు కస్టడీకి ఇచ్చే సెక్షన్స్ కూడా కావా? కస్టడీ ఇచ్చారు అయిపోయింది, కానీ బెయిల్ వచ్చేస్తుంది ఇంక అంతే. ఓకేలే, అది బెయిల్ ఎలాగో వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికే బెయిల్ వచ్చింది, బెయిల్స్ రావా? బెయిల్ రాకూడదని ఏముంది సార్? ఈ దేశంలో బెయిల్ 14 రోజులకు రావచ్చు, 30 రోజులకు రావచ్చు, 90 రోజులకి డిఫాల్ట్ బెయిల్ కూడా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డిఫాల్ట్ బెయిల్ రాకూడదని ఏముంది? కానీ అది యాక్చువల్లీ జైల్. సో మీరు సలీం గారు మీరు చెప్పండి, ఐబొమ్మ రవి చేసింది తప్పా ఒప్పా అంటే మీరు ఇప్పుడు తప్పని చెప్పరు, ఎందుకంటే మీరు ఆయన తరపున వాదించాలనుకుంటున్నారు కాబట్టి మీరు తప్పని ఒప్పుకోరు, చెప్పరు కూడా. మీకు అంతవరకు నేను మిమ్మల్ని ఒత్తిడి చేయను. కానీ ఐబొమ్మ రవికి ఎందుకు ఇంత హీరో వర్షిప్ వస్తోంది? ఇది రావడం కరెక్టా? అది కరెక్ట్ ఉంది, సార్. చూడండి సార్, మనకు బాడీకి కావాలి ఫుడ్ అండ్ మ్యూజిక్. ఫుడ్ మనకు అన్న క్యాంటీన్లో దొరుకుతుంది ₹5. అవునా కదా? రేషన్ షాప్లో ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది, మరి ఫ్రీ పెన్షన్స్ వస్తున్నాయి, అవునా కదా? అన్ని ఫ్రీ వస్తున్నాయి, మూవీస్ ఫ్రీ లేదు. సో అన్నం దానం చేసినాక అన్నదాత సుఖీభావ అంటారు. ఐబొమ్మ రవి సినిమాలు చూపించారు, అందుకే ఆయన సినిమా దాత. ఇప్పుడు రవిని ఏమనాలి, సినిమా దాత సుఖీభావ అనాలా ఏమి? షూర్ అదే అనాలి అని నేను నమ్ముతాను. మీరు చెప్పండి, ఇంకా మీరైతే ఇంకా నా మీద చాలా ఏమంటారు ఇంటలెక్చువల్ పర్సన్. లేదు, మీ ప్రొఫెషన్ ప్రకారం మీరు ఇంటలెక్చువల్, మా ప్రొఫెషన్లో మేము, మన ఇద్దరు ప్రొఫెషన్లో తెలిసిన వ్యక్తి ఆయన లక్ష్మణ్ గారు. ఇంకా సేపట్లో నటుడు కూడా ఆయన నరసింహరావు గారు కూడా జాయిన్ అవుతారనుకోండి మనతో.